నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆన్. నేను షీలా. భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పివి నరసింహారావు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన భారత్ ను మన్మోహన్ సింగ్ తో కలిసి గాడిన పెట్టేందుకు ఆయన కృషి చేశారు అన్నారు. దేశానికి తనవంతుగా సేవలు అందించారని కొనియాడారు. అలాంటి పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేటీఆర్ అన్నారు. పీవీ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. తెలుగు వారికి, తెలంగాణ వారికి, అదేవిధంగా భారతదేశానికి వన్నె తెచ్చి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారతదేశానికి దిశానిర్దేశం చేసి ఆనాడు అప్పుల్లో మునిగిపోయిన భారతాన్ని మన్మోహన్ సింగ్ గారితో కలిసి బయటికి తీసుకొచ్చి భవిష్యత్ భారతావనికి బంగారు బాటలు పరిచిన మహానుభావుడు, తెలుగు తేజస్సు, తెలంగాణ బిడ్డ, గౌరవనీయులు పెద్దలు శ్రీ పివి నరసింహారావు గారి 19వ వర్ధంతి సందర్భంగా మా పార్టీ తరపున, మా గౌరవ పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరపున, అదేవిధంగా తెలంగాణ సమాజం తరపున వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ మేము ఆ రోజు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం, ఈ రోజు కూడా చేస్తా ఉన్నాం. మళ్ళీ పివి నరసింహారావు గారికి 100వ జయంతి ఉత్సవాల్లోనే ఆనాడు ప్రభుత్వంగానే మేము డిమాండ్ చేసినాం కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు భారతరత్నగా వారిని గౌరవించాలి, వారిని తప్పకుండా వారికి ఒక ఘాట్ నిర్మాణం చేయాలి ఢిల్లీలో అని చెప్పి కోరినాము. కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు సవరించండి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరాము, విజ్ఞప్తి చేశాము. వారు ఇకనైనా స్పందించి తప్పకుండా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మళ్ళొక్కసారి